జై సాయి మాస్టర్ శ్రీ మాణిక్య చరితామృతం 6వ రోజు పారాయణము. శిష్య బృందము. బప్పాచార్యులు. ప్రభు యొక్క శిష్యగణ సముదాయం చాలా పెద్దదిగా ఉండేది. వాళ్ళందరి గురించి వ్రాయడం అసాధ్యం. కొంతమంది ప్రముఖ శిష్యుల గురించి మాత్రం ఇక్కడ తెలియజేస్తున్నాము. ఇంతకు ముందు అధ్యాయాలలో సందర్భోచితంగా శిష్యులలో చాలామంది గురించి తెలియజేయబడింది. వారితో పాటు ఇంకా ఇతర శిష్యుల గురించిన వివరణ ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. అందరు శిష్యులలో అత్యంత శ్రద్ధగా పనిచేసిన వారు బప్పాచార్యులనే చెప్పుకోవచ్చు. ఈయన కళ్యాణ్లో నివసించేవారు. వీరి వంశంలోని వారందరూ పేరు పొందిన విద్వాంసులు. వీరి తండ్రి కళ్యాణ్లో ఆబాచార్యులనే పేరుతో అత్యంత కీర్తి గడించిన విద్వాన్ బ్రాహ్మణులై ఆ కాలంలో ప్రజలకు పూజనీయులుగా ఉండేవారు. ఆబాచార్యులు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండి పుత్రప్రేమను చూపించేవారు. ప్రభు వద్ద ఉన్న మహత్తర సామర్థ్యం ఆయనకు తెలుసు. తాము ఉపాసన చేసే శ్రీ వెంకటేశుడు ప్రభువులో ఉన్నారనే అనుభవం ఆయనకు కలిగింది. అందుకని ప్రభువుకు సమవయస్కులైన తన ఏకైక పుత్రుడు బప్పాచార్యుని ఎల్లప్పుడూ ప్రభువు వద్ద ఉండటానికి ఆజ్ఞాపించారు. అందుకని బప్పాచార్యుడు ప్రభు సన్నిధిలో ఎప్పుడూ ఉండేవారు. బప్పాచార్యులు 2 శాస్త్రాల అధ్యయనం చేసి వాటిలో ప్రావీణులై ఉండిరి. ఎప్పుడూ నిస్వార్థంగా ఉండడం వల్ల ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. దాదా మహారాజ్ మరియు తాత్యా మహారాజుల వారు దేహం విడిచిన తరువాత సంస్థానం యొక్క పూర్తి కార్యభారము బప్పాచార్యులు వహించి దానిని ఆయన అత్యంత చాతుర్యంతో నడిపించి కీర్తి తెచ్చారు. ప్రభు సన్నిధిలో ఉండే అత్యంత విశ్వాసపాత్రులైన శిష్యులలో ఈయన అగ్రగణ్యుడు. ప్రభు సమాధి తరువాత అత్యంత సంకట పరిస్థితుల వల్ల సంస్థానంలో కలిగే సమస్యలను బుద్ధి కుశలతతో తప్పించి పరిస్థితులను చక్కదిద్దారనటంలో ఎలాంటి సంశయమూ లేదు. ఈయనలాగే ఈయన కొడుకు అత్యంత విద్వాంసులు అయినారు. బప్పాచార్యులు మాణిక్ ప్రభాకర్ అనే పేరుగల సంస్కృత గ్రంథంలో ప్రభు లీలలను గ్రంథస్థం చేశారు. ఆయన తన కూతురును మార్తాండ మాణిక్ ప్రభువులకు ఇవ్వడం వల్ల సహజంగానే ప్రభు వంశము యొక్క ఆప్త వర్గములో వారిగా లెక్కించబడతారు. నారాయణ దీక్షిత్. బప్పాచార్యుల వల్లే ఎప్పుడూ ప్రభు సన్నిధిలో నివసించిన వారు నారాయణ దీక్షితులు. హళికేడ్ బాలచంద్ర దీక్షితుల పుత్రుడు. బాలచంద్ర దీక్షితులకు సంబంధించిన విషయాలు ఇంతకు ముందు భాగంలో చెప్పడం జరిగింది. ప్రభు ప్రేమకు ఆకర్షితులై ప్రభు సన్నిధి తీయదనం తనకు లభించడం వల్ల తండ్రి ప్రభు సేవ చేయడానికి ఆజ్ఞాపించారు. నారప్ప దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ బాలచంద్ర దీక్షితుల అంత్యకాలం సమీపించిన సమయంలో పుత్రుని స్మరణకు ముందు ప్రభు యొక్క స్మరణ కలిగింది. ప్రభు అంతర్జ్ఞానంతో ఇది తెలుసుకుని నారప్పకు వెంటనే హళీకేడ్కు వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించారు. ప్రభు ఆజ్ఞానుసారంగా హళీకేడ్కు వెళ్ళి తండ్రిని కలిశాడు. కానీ ప్రభు ఎక్కడా అని తండ్రి ప్రశ్నించారు. అప్పుడు నారప్ప సంశయంలో పడ్డాడు. ప్రభుని విడిచి ఎలా వచ్చావు అని దీక్షితులు ప్రభువుని గురించి అడిగారు. ఆయన ప్రభువుని ప్రార్థించారు. అప్పుడు అగ్నికుండము నుండి అగ్నిజ్వాలతో పాటు ప్రభు బయటకు వచ్చి దీక్షితులను కలిశారని ఒక చరిత్రకారుడు వ్రాసారు. అంత్యకాలంలో ప్రభువుతో కలిసే భాగ్యం కలిగిందని దీక్షితులు సమాధానపడిన తరువాత ప్రణవోచ్చారణ చేసి దేహాన్ని విడిచారు. తరువాత నారాయణ దీక్షితులు చివరి వరకు ప్రభు వద్దనే ఉన్నారు. బాలచంద్ర దీక్షితుల సోదరుడైన యజ్ఞేశ్వర దీక్షితులతో ప్రభు యజ్ఞం చేయించి ఆ ఇంటి యొక్క కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ఇది పాఠకులకు తెలుసు. నారాయణ దీక్షిత్ కర్మ మార్గంలో వైదిక నిర్వహణ వెళ్లేవారు. సంస్థానం యొక్క ఇతర కార్యభారాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. అయినా కూడా ప్రభు సేవ చాలా ఉన్నతంగా చేశారు. ఇప్పటికీ వృద్ధులు ఆయన పేరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిమణ్య బ్రహ్మచారి. శిష్యవర్గంలో చిమణ్య ప్రథమ శిష్యుడు. ఆయన అత్యంత యోగ్యత కలవారై ఉండిరి. అంబిలకుండము నుండి ప్రభు సహవాసం చేయడానికి నిశ్చయించుకొని చివరి వరకు ప్రభువుని విడువలేదు. కొందరు చరిత్రకారులు చిమణ్య కళ్యాణ్లో నివసించేవారని చెబుతారు. వారు అత్యంత బీదవారు. ప్రభు చిమణ్యాకు ఉన్న ద్రవ్య సంపాదన యొక్క ఆశ క్రమంగా తగ్గించి మంచి మార్గంలో నడిపించారు. దత్తుని జోళి కోసం తిరిగే మొదటి గౌరవం ప్రభు ముందుగా ఇతనికే ఇచ్చారు.
మాణిక్ నగర్కు రావటానికి పూర్వమే జోళి ఇవ్వబడింది. దానిని ఆయన నిష్ఠతో చేసేవారు. ప్రభువుతో ఆయన అత్యంత ప్రేమతో, గారాబంతో వ్యవహరించేవారు. ఆయనకు చాలా దుర్గుణాలు ఉండేవి, కానీ ప్రభువుతో మాత్రం నిజం చెప్పే సద్గుణం మాత్రం ఉండేది. ఈ విషయం ప్రభు కూడా ఎప్పుడూ అనేవారు. బ్రహ్మచారి అయినా కూడా స్త్రీ విషయంలో మోహం అనివార్యంగా ఉండేది. అలాంటి సందర్భంలో కూడా ప్రభు వద్ద సత్యం చెప్పటానికి భయపడేవారు కాదు. ఒక చరిత్రకారులు ఇలా వ్రాశారు: చిమణ్య చనిపోయిన తరువాత పిశాచంగా సంగములోని చెట్టుపై ఉండి కొన్ని రోజుల తరువాత ప్రభు సంగమము వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు దర్శనంతో ముక్తుడై దివ్యలోకాలకు వెళ్ళాడు. ప్రభు స్పర్శ అవగానే సంగమములోని మామిడి చెట్లు అనుకోకుండా కాలిపోయిన సంఘటన చాలామంది చూశారు. మరియు శివదూతలు పెద్ద సన్మానంతో చిమణ్యాను విమానంలో ప్రభు వద్దకు తీసుకువచ్చారని, అక్కడ ఉన్న భక్తునికి కనిపించిందని ఆయన ఈ సంఘటన అందరికీ తెలియజేశారని అంటారు. గోపాల్ బువా. గోపాల్ బువా బ్రహ్మచారి. ఈయన రేకుళిగి నివాసి. వీరి తండ్రికి బక్కప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. కరకనళ్ళి అరణ్యంలో బక్కప్రభు నివసించేవారు. జనం ఆయనను శంకరుని అవతారంగా భావించేవారు. ప్రభు ఆ బక్కప్రభువుల అవతారమని గోపాల్ బువా తండ్రి భావించేవారు. ప్రభు పర్యటనలో రేకుళిగిలోని గోపాల్ బువా ఇంటికి వచ్చినప్పుడు గోపాల్ బువా తండ్రి ప్రభువుని బక్కప్రభువుగా భావించి పూజ చేశారు. బక్కప్రభు వద్ద 2 విశ్వాసపాత్రమైన కుక్కలు ఉండేవి. అవే తన కడుపులో పుట్టాయని గోపాల్ బువా తండ్రి విశ్వసించేవారు. అందుకని ప్రభు గోపాలుని తనకు ఇవ్వు అనగానే చాలా ఆనందంతో గోపాలుని ప్రభువుకి ఇచ్చారు. గోపాల్ బువా వర్ణం నల్లగా ఉండి శరీరం చాలా లావుగా ఉండేది. ప్రభు వద్దకు వచ్చిన తరువాత ఆయన అత్యంత భక్తితో ప్రభుసేవ చేశారు. తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఎల్లప్పుడూ ప్రభుసేవలో ఉండేవారు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండిరి. ఆయన తండ్రి సోదరుని వంశస్థులు రేకుళిగిలో ఇప్పటికీ ఉన్నారు. వారంతా కూడా ప్రభుభక్తి పరాయణులై ఉన్నారు. రాంబావు లంగోటి. ఈ బ్రహ్మచారి దినమంతా లంగోటి వేసుకుని తిరిగేవారు. అందుకని ఈయన పేరులో లంగోటి అని స్థిరపడిపోయింది. ఈయన ప్రభు మహారాజ్ మాణిక్ నగర్లో ఉన్నప్పుడే వచ్చారు. ఈయన ఎక్కువగా తాత్యా మహారాజుల వారిని అభిమానించేవారు. వీరి కుటుంబం వ్యవసాయంపై నడిచేది. తాత్యా మహారాజుల తరువాత ఆయన 2 పుత్రులను చూసుకునే పని కూడా రాంబావు పైనే ఉండేది. ఈయన దీర్ఘాయుష్కులై ఉండిరి కనుక ఆయన నోటి నుండి ప్రభుచరిత్ర వినే భాగ్యం చాలామందికి కలిగింది. టోల్ అనే చరిత్రకారుడు వ్రాసిన ప్రభుచరిత్ర వీరు చెప్పిన విషయాల ఆధారంగానే వ్రాయబడింది. నరహరి కృత అముద్రితమైన చరిత్ర కూడా ఈయన సహాయంతోనే తయారైంది. ఇంట్లోని చిన్నపిల్లలను వీరు గారాబం చేసేవారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు యొక్క 2 పుత్రులకు బాల్యంలో ఈయన చాలా సేవ చేశారు. చాలా వరకు చిన్నపిల్లలందరినీ వీరే చూశారనడంలో ఏ సంశయమూ లేదు. ఇంట్లోని చిన్నపిల్లలందరికీ లంగోటి రామ కావలసి వచ్చేది. మాణిక్ నగర్కి వచ్చే గోసావి, బైరాగులను పరామర్శ చేసేవారు. వాళ్లకు కావలసిన సౌకర్యాలు కలిగించేవారు. ప్రభు చరిత్రలో ఎన్నో కథలు ఈ రచయితకు వారి నుండే తెలిసాయి. ఆయన ప్రభు వంశంలోని పిల్లల బాగోగులు చూస్తూ ప్రభు సేవలో జీవితం గడిపి చివరికి ఇక్కడే తన పవిత్ర దేహాన్ని విడిచారు. దయాళ్ దాస్. దయాళ్ దాస్ అనే ఒక శ్రీమంతుడైన వ్యాపారి ఉండిరి. మద్రాసులో ఈయనకు పెద్ద వ్యాపారం ఉండేది. ఈయన భాటియా జాతీయుడు. భాటే జాతీయుల స్వభావానికి అనుగుణంగా పెద్ద వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి ఉండెను. వృద్ధాప్యంలో కొంతకాలం తీర్థాటన చేసిన తరువాత ప్రభు కీర్తి విని ప్రభు దర్శనానికి మాణిక్ నగర్కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తరువాత ప్రభు యొక్క లీలలు చూసి విస్మయం చెందాడు. ప్రభువులో సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నారని నమ్మాడు. కానీ తనకు రామరూపం కనిపించాలని ఆయన ప్రభువుకి విన్నవించుకున్నాడు. ప్రభు అప్పుడు ఇలా చెప్పారు: బాబా, రాముని రూపం కనిపించడం చాలా కష్టం. ఆయనను చూడాలనుకుంటే మన సర్వస్వాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నీ వంటి ధనం వెంటపడే మనుష్యులు ఈ దేవధర్మం వెంట పడకపోతేనే మంచిది. ఇది చాలా చెడ్డది అని చెప్పినా వినకపోతే ఇంటికి వెళ్ళి భార్యాపిల్లల ఆలోచన ఏమిటో తెలుసుకోమని చెప్పి పంపించారు.
అలాగే ఆయన వెళ్ళి ప్రాపంచిక వ్యవహారాలను పుత్రులకు అప్పగించి భార్యని తీసుకుని వచ్చి ఇక్కడ ఉండిపోయారు. ఆయన దృఢ నిశ్చయం చూసి ప్రభు ఆయనకు రామరూపంలో కనిపించి ఆయన జన్మ పావనం చేశారు. అప్పుడు సంతృప్తి నిండిన మనస్సుతో ప్రభు పూజ చేసి ప్రభు కూర్చున్న గాది క్రింద 1,20,000 రూపాయలు ఉంచారని అంటారు. తరువాత ఆయన ప్రభు సంస్థానంలో ఖజానాను సంరక్షించే ఖజీందార్ అయ్యారు. తన వద్ద ఉన్న సర్వస్వం ఖర్చు చేసి ప్రభు క్షేత్రంలో దేహం విడిచారు. ఆయన భార్య కూడా బతికినంత కాలం సంస్థానంలో ఉండి ప్రభుసేవ చేశారు. ఈ సాత్వికమైన మనస్సు కల ఈమెను మూల మరాఠీ గ్రంథ రచయిత కూడా చూశారు. ప్రభు వంశంలోని వారిపై వీరికి చాలా ప్రేమ ఉండేది. గిరిరావ్ చౌదరి మాణిక్ నగర్లోని గృహాల నిర్మాణ పనిని గిరిరావు చూసేవారు. ప్రభు వాడ, ఆశ్రిత జనం కోసం తయారు చేసిన చిన్న చిన్న గృహాలు ఈయన ఆధ్వర్యంలోనే కట్టబడ్డాయి. గిరిరావు కళ్యాణ్కి చెందిన వారై అక్కడ నివసిస్తూ చౌదరి వృత్తి చేసేవారు. ప్రభువు ఈయనకు సమవయస్కులై ఉండడం వల్ల ప్రభు సామర్థ్యమును అనుభవంతో తెలుసుకున్నారు. అందుకని ప్రభు నివాసము మాణిక్ నగర్లో స్థిరం అవగానే ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. తరువాత మరణించే వరకు ఇక్కడే ఉండి ప్రభు సేవలో తన జీవితాన్ని ధారపోశారు. ఇప్పటికీ ఈయన మనుమడు మాణిక్ నగర్లోనే ఉన్నారు. రామచంద్ర బువా నాసిక్కర్. రామచంద్ర బువా ముందుగా మాణిక్ నగర్కి వచ్చినప్పుడు నాసిక్కర్ పేరుతో పిలువబడ్డారు. ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత షోలాపూర్లో నివసించడం వల్ల సోలాపూర్కర్ అయ్యారు. ఈయన ప్రభు సన్నిధిలో కొంతకాలం పనిచేశారు. ఈయన ప్రభు చరిత్ర పద్య రూపంలో వ్రాశారు. అలాగే పుస్తక రూపంలో కూడా ఒక చరిత్ర వీరి పేరుతో ప్రసిద్ధమైనది. దాంట్లో తాము మాణిక్ నగర్కి ఎలా వచ్చామో తెలియజేస్తూ తమ వంశంలో జరిగిన సంఘటనలు వ్రాశారు. ఈయన పూర్వీకులు నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వర్లో ఉండేవారు. యజుర్వేదంలోని మాధ్యందిన శాఖకు చెందిన ఈ కుటుంబం వేదశాస్త్ర అధ్యయనం చేశారు. ఈయన పూర్వజులు 10 తరాల నుండి దత్త ఉపాసన చేసేవారు. అందువల్ల ఈయన కూడా దత్త ఉపాసకులై ఉండిరి. రామచంద్ర బువా గురువు బాబా దీక్షిత్ హర్డీకర్ తమ సమాధి సమయంలో ఆజ్ఞాపించారని చార్ధమ్ యాత్ర చేయడానికి బయలుదేరారు. 3 ధామాల యాత్ర చేసిన తరువాత రామేశ్వరం వెళ్ళటానికి సోలాపూర్కు వచ్చారు. అక్కడ ప్రభు గురించి విన్నారు. ముందు విషయాలు వారి మాటల్లోనే క్రింద ఇస్తున్నాము. సోలాపూర్లో సుబ్రబోవుల మఠంలో విడిది చేశాము. అక్కడ నా భార్యకు అనారోగ్యం కలిగింది. అందుకని అక్కడ బాబాగారు ఔషధాలు ఇచ్చారు. మఠంలో మోర్భట పురాణం నడిచేది. అది నేను వింటూ కూర్చునేవాణ్ణి. ఒకరోజు పురాణం అయిపోయిన తరువాత మఠాధిపతితో మాట్లాడుతుండగా ప్రభు కీర్తి వారి ద్వారా తెలిసింది. రామేశ్వరానికి వెళ్లే దారిలోనే ప్రభు ఉన్నారు అంటే మార్గంలో ఆయనను దర్శించుకొని తరువాత రామేశ్వరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. తరువాత భార్య ఆరోగ్యం కొంచెం బాగైన తరువాత సోలాపూర్ నుండి రామేశ్వరానికి వెళ్ళాలని అనుకుని అద్దెకు ఒక బండి తీసుకుని దానిలో భార్య సీతాబాయిని కూర్చోబెట్టి ఒక బ్రాహ్మణ నౌకరును కూడా బండిలో కూర్చోబెట్టి గంగాజలం తలపై పెట్టుకుని నడుస్తూ బయలుదేరాము. నలదుర్గ దాటిన తరువాత ఉమ్మర్గ గ్రామం దగ్గర అరణ్యంలోనికి వచ్చాము. ఉమ్మర్గ ఇంకా 2 కోసుల దూరం ఉండగా అనుకోకుండా మబ్బులు క్రమ్మి ప్రళయం వచ్చినట్లుగా పెద్ద ధారలతో భూమి ఈరోజే జలమయమవుతుందన్నట్లుగా వర్షం కురవసాగింది. మేము బండి నడిపేవాడితో పాటు 5 ఉన్నాం. అందరం తడిసిపోయాం. నేల అంతా బురదమయమైంది. మేము అడవిలో చిక్కుకుపోయాం. ముందు వెనుక 2 క్రోసుల వరకు గ్రామం లేదు. అప్పుడు చీకటి పడింది. కొంతసేపటికి వచ్చిన చల్లని గాలికి నా భార్యకి మళ్ళీ ఆరోగ్యం వికటించింది. ప్రాణాలు పోతాయేమో అన్నంత భయం వేసింది. అందరం కూర్చొని మనస్సులోనే శ్రీ ప్రభువుని ప్రార్థిస్తూ ఆయనను పిలుస్తూ ఉండిపోయాము. ప్రభువుకి నేను ఇలా విన్నవించుకున్నాను. నీవు నడుస్తూ మాట్లాడే పరమేశ్వరుడువని తెలిసి దర్శనానికి వస్తుండగా మార్గంలో ఇదేమి కష్టం? నీవే కనికరించి ఈ సంకట స్థితి నుండి నా భార్యను రక్షించు. ఇలా అనేక రకాలుగా ప్రార్థిస్తూ మొక్కు కూడా మొక్కుకున్నాను. అప్పుడు ప్రభు మా మొక్కుకు కనికరించారు.
కొద్దిసేపట్లో వర్షం నిలిచి చంద్రోదయమైంది. అంతేకాక బండిలో కూర్చున్న భార్య ఆరోగ్యం కూడా నయమైంది. తరువాత సూర్యోదయం కూడా అయింది. అప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. మేము మా బండితో 2 కోసులు నడిచి ఊరికి చేరుకున్నాము. అక్కడ ఆగి బట్టలు ఎండిన తరువాత ప్రభువుకు చేసిన మొదటి మొక్కు 5 బ్రాహ్మణులకు సువాసినికి భోజనం పెట్టి బయలుదేరి తొందరగానే మాణిక్ నగర్కి చేరుకున్నాము. అక్కడ ఉండటానికి స్థలం దొరకలేదు. దత్తాత్రేయుల ప్రక్కన ఖాళీ స్థలం దొరికితే అక్కడే దిగి సంగమంలో స్నానం చేసుకుని ప్రభు దర్శనానికి వెళ్ళటానికి తయారయ్యాము. దర్శనం ఎప్పుడు అవుతుందా అనిపించింది. పూజా సామాగ్రి, పెద్ద పూలహారము తీసుకుని భార్యాభర్తలం ప్రభు యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాం. అక్కడ లోపలికి వెళ్ళడానికి దారి కనిపించలేదు. ద్వారంలో 1000 మంది మనుషులు ఉన్నారు. దర్శనం అవుతుందన్న ఆశ కనిపించలేదు. మేము చాలాసేపటి వరకు ద్వారంలో నిలబడ్డాము. ఇంతలో అంతర్సాక్షి అయిన ప్రభువుకు మేము వచ్చిన విషయం తెలిసింది. ఆ సమయంలో ప్రభువుకు మాపై కరుణ కలిగిందనే చెప్పాలి. లేకపోతే 3 రోజులు నిలబడ్డా ప్రభు వద్దకు వెళ్ళగలిగే వాళ్ళం కాదు. పదం సింగ్ అనే ద్వారపాలకునికి లోపలి నుండి నాసిక్కర్ భార్యాభర్తలు 2 లోపలికి పంపించండని చెప్పి పంపించారు. ఇలా లోపలి నుండి ఆజ్ఞ రాగానే మమ్మల్ని లోపలికి విడవాల్సి వచ్చింది. మేము 2 లోపలికి వెళ్ళి ప్రభు చరణాలపై తలపెట్టి నమస్కరించాం. మాకు కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాసాగాయి. ఆ సమయంలో గంధం ఎక్కడా, ధూపదీపాలెక్కడా, పుష్పహారం మాత్రమే తీసుకున్నాం. హారం వేసుకోవడానికి తానై ముందుకు వంగారు. మేమిద్దరం హారం మెడలో వేశాం. ఆ సమయంలో ప్రభు నన్ను అడిగారు, నీవు త్రయంబకేశ్వర్లోని పూర్ణానందుని ముని మనవడివి కదా, అచ్యుతానందుని మనవడివి, సదానందుని పుత్రుడివి కదా. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి అవును అన్నాను. సోలాపూర్ నుండి మా దగ్గరికి వచ్చేటప్పుడు మార్గంలో మీకు సంకట పరిస్థితి కలిగింది కదా, కానీ ఆ సందర్భాన్ని ఇక్కడ ఎవరి వద్ద ప్రస్తావించవద్దు అని చెబితే నేను ఒప్పుకున్నాను. 1 గంట ప్రభు సన్నిధిలో కూర్చున్న తరువాత ఇక మీరు మీ వసతి గృహానికి వెళ్ళండి. బండారు ఖానాలో జోళీ ప్రసాదాన్ని తీసుకుని విశ్రమించండి. మేము రాత్రి కబురు చేస్తాము, అప్పుడు మళ్ళీ రండి అని ప్రభువు చెప్పగానే మేం వసతి గృహానికి తిరిగి వచ్చాము. వసతి గృహానికి రాగానే నా భార్య సామాను తీసి స్వయం పాకం తయారు చేసింది. ఇంతలో ప్రభు ఆజ్ఞతో మంచి సరుకులతో వంటకు కావలసిన సామాగ్రి వచ్చింది. భోజనం చేసి ఆనందంగా విశ్రమించాము. రాత్రి 1 గంటకు ప్రభు ఆజ్ఞతో ద్వారపాలకుడు వచ్చి మమ్మల్ని ప్రభు కుటీరానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో ప్రభు దర్శనం నిరాటంకంగా జరిగింది. చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఇక ముందు రామేశ్వరం వెళ్లకుండా ఇక్కడే కాలక్షేపం చేయాల్సిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. తరువాత వసతి గృహానికి వచ్చి పడుకున్నాను. అప్పుడు మనసులో సంశయం మొదలైంది. ప్రభు ఇక ముందు రామేశ్వరం వెళ్ళవద్దు, ఇక్కడే ఉండాలని అంటున్నారు. మరి గంగాజలాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నిద్ర పట్టింది. అప్పుడు కలలో ఒక వెలుగు గోసాయి రూపంలో సాక్షాత్ రామనాథుని మూర్తి వచ్చి త్రిశూలంతో పొడుస్తూ మేలుకొలిపి ఇలా అన్నారు, ఇక ముందు ఇక్కడికి అంటే రామేశ్వరానికి 500 కోసుల దూరం వచ్చే అవసరం లేదు. నీవు తెచ్చిన గంగాజలాన్ని మాణిక్ ప్రభుపై పోస్తే అది నాకే చేరుతుంది. కారణం నేను ప్రభువు ఒక్కటే. మెలకు వచ్చిన తర్వాత చూస్తే గోసాయి కనిపించలేదు. కానీ గంగాజలం గురించిన ఆలోచన దూరమైంది. తరువాత ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరానికి ఎప్పుడు వెళ్తారు అని అడిగారు. అప్పుడు నేను నడుస్తూ మాట్లాడుతూ ఉండే ప్రభు ఉన్న రామేశ్వరం విడిచి 500 కోసుల దూరంలో ఉన్న రామేశ్వరం వెతుకుతూ ఎందుకు వెళ్తాను? ప్రభు చరణాలే మాకు రామేశ్వరం అన్నాను. తరువాత 2 రోజులకు ఏకాదశి ఉండెను. ఆ రోజు ప్రభువుపై గంగాజలం పోసే కార్యక్రమం వైభవంగా శివాలయంలో జరిగింది. 1000 మంది బ్రాహ్మణులు అక్కడ చేరారు. వైదిక మంత్రాల ఘోషతో 4 దిక్కులా ఆనందం నిండిపోయింది. పెద్ద పెద్ద అధికారులు శివాలయంలో ప్రభువుతో అవభృత స్నానంలో పాలు పంచుకున్నారు. మిగతా వాళ్లంతా బయట ఉండిరి. ప్రభు స్నానం సమయంలో శివాలయంలో బ్రాహ్మణులు వేదఘోష చేస్తూ ఉండిరి. ప్రభు స్నానం జరిగిన తరువాత ఎంతోమంది తీర్థంతో స్నానం చేశారు. 1000 మంది ప్రక్షాళన చేసుకున్నారు.
రెండో రోజు ద్వాదశి రోజు సహస్ర బ్రాహ్మణ భోజన ఏర్పాటు చేయబడి భోజనం చేసిన ప్రతి ఒక్కరికి దక్షిణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమం వైభవంగా సమాప్తమై మా 4వ ధామం రామేశ్వర యాత్ర ప్రభు చరణాలలో సంపూర్ణమై ప్రభు ఆజ్ఞతో వారి వద్దనే ఉండిపోయాను. ఇవన్నీ రామచంద్ర బువా సోలాపూర్కర్ వ్రాసిన పుస్తకంలో స్వయంగా వారికి సంబంధించిన విషయాలు. ప్రభు సమాధి అయ్యే వరకు వీరు మాణిక్ నగర్లోనే నివసించారు. తరువాత ప్రభు ఆజ్ఞతో సోలాపూర్కు వెళ్ళిపోయారు. అక్కడ ప్రభు గాది స్థాపన చేసి మిగిలిన జీవితాన్ని ప్రభు సేవలో వినియోగించారు. ఆయన వ్రాసిన ప్రభు చరిత్ర పుస్తక రూపంలోకి పండిత్ అనే పేరు గల గృహస్థు తీసుకువచ్చారు. ఆ పండితుడు ఈ పుస్తకాన్ని 1889 సంవత్సరంలో ప్రచురించారు. ఆ సమయంలో రామచంద్ర బువాకు సంబంధించి ఆయన చాలా కొద్దిగా వివరణ ఇచ్చారు. ఈయన మాణిక్ ప్రభువుకి ప్రియమైన శిష్యులై సత్పురుషులై ఉండిరి. ఈయన వయస్సు 85 సంవత్సరాలైనా ఇంద్రియాలు 25 సంవత్సరాల తరుణ వయస్సులో ఉన్నట్లుగా ఉండిరి. వీరు ఉత్తమ కవితలు వ్రాసేవారు. ఇప్పటి వరకు పద్య రూపంలో 3-4 గ్రంథాలు, పద్యాలు, అభంగాలు, పాటలు, శ్లోకాలు, అష్టకాలు వేల సంఖ్యలో వ్రాశారు. లక్ష్మీ నృసింహ శాస్త్రి. ప్రభు భక్తిలో మమేకమైన ఈ శాస్త్రి ఆంధ్ర ప్రాంతంలో నివసించేవారు. ప్రభు యొక్క కీర్తి మహారాష్ట్ర, కర్ణాటకలోనే కాక ఆంధ్రలో కూడా వ్యాపించింది. లక్ష్మీ నృసింహ శాస్త్రి ప్రభు కీర్తి విని మాణిక్ నగర్కి వెళ్ళి ప్రభు దర్శనం అయిన తరువాత ఈయన వ్యవహారంలో మార్పు కలిగి ప్రియమైన భక్తులు అయ్యారు. అప్పటి నుండి ఆయన జీవనం ప్రభు చింతనలో నిమగ్నమై ఐహిక వ్యవహారంతో పారమార్థికతను సంపాదించారు. ఆంధ్రలో వీరు ప్రభు సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఆయన శిష్యవర్గం పెరిగింది. అనుచరులలో సుబ్బయ్య అనే పేరు గల ఆయన తన మిగిలిన జీవితాన్ని మాణిక్ నగర్లో గడిపారు. ఆయన తపశ్చర్య ప్రచండమైనది. ఈయన దృఢ నిశ్చయం గల మూర్తివంతమైన వ్యక్తి. సుబ్బయ్య మహారాజ్ అందరితో చాలా ప్రేమతో వ్యవహరించేవారు. వీరి జ్ఞానం మాకు చాలాసార్లు అనుభవమైంది. ఇప్పుడు ఆంధ్ర నుండి 1000 మంది శిష్యులు రావటానికి కారణం వీరే. లక్ష్మీ నృసింహ శాస్త్రిలాగే సుబ్బయ్య మహారాజ్ తమ ప్రాంతంలో ఎంతో కీర్తి సంపాదించారు. సుబ్బయ్య కోరిక ప్రకారం వీరు మాణిక్ నగర్లో తమ ప్రాణాలు విడవడం వల్ల వారి దేహాన్ని మాణిక్ నగర్లో ప్రభు మందిరానికి ఉత్తర దిశలో మామిడి తోటలో సమాధి చేయబడి నిత్య పూజ కూడా చేయబడుతోంది. సమాధిపై గోడలతో గదులను నిర్మించడం వల్ల భక్తుల కోసం ధర్మశాలగా ఉపయోగపడింది. ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండి చుట్టుపక్కల పచ్చని చెట్ల వల్ల ఆ ప్రదేశానికి రమణీయత చేకూరింది. రామన్న పంత్ దుబుల్ గుండి. రామన్న పంత్ తన 12 సంవత్సరాల వయస్సులో ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభు దృష్టి వీరి వైపుకు మళ్ళింది. అప్పుడు ప్రభు నా దగ్గర ఉంటావా అని అడిగారు. రుణానుబంధం ఉంటే అలాగే కానివ్వండి అని సమాధానం ఇచ్చాడు. తరువాత మళ్ళీ మైలార్లో ప్రభు దర్శనం అయింది. ఆ సమయంలో ప్రభు వైపు మనస్సు లాగసాగింది. ఈయన ఎప్పుడూ ప్రభు పాదుకలను సంరక్షించేవారు. రామన్న పంత్ తండ్రి సోదరి సుందరాబాయి కూడా ప్రభు సేవలోనే గడపసాగింది. రామన్న పంత్ దుబుల్ గుండికి కులకర్ణీలు. వీరి యుక్త వయస్సు చాలా వరకు ప్రభు సన్నిధిలో గడిచింది. అందువల్ల సర్కారు పనులపై వీరికి శ్రద్ధ ఉండేది కాదు. ఒకసారి తాలూకుదారుకు వీరిపై కోపం వచ్చి విచారించడానికి భాల్కీకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో తాలూకుదారు సర్వాధికారులై ఉండిరి. వీరిపై ఎలాంటి అర్జీ నడిచేది కాదు. రామన్న పంత్కి తన భవిష్యత్తు తెలిసి వచ్చింది. కానీ నిరాశపడకుండా ప్రభువుని ప్రార్థించారు. రాత్రి ఆయనకు స్వప్నంలో తాము ఒక భయంకరమైన అరణ్యంలో ఉండగా 1000 మంది వచ్చి శుభ్రపరచసాగారు. ఆ స్థలంలో ప్రభు దర్బార్ రామచంద్రుని దర్బార్ వలె ఐశ్వర్యంతో నిండిపోయి ఉండడం చూసి రామన్న పంత్ ఆశ్చర్యపోయారు. ఇంతలో తాలూకుదారుని ముసుగు వేసి ప్రభు ముందు తెచ్చి నిలబెట్టారు. ఆయనతో పాటు దుబుల్ గుండికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంతలో మెలకువ వచ్చింది. మరుసటి రోజు తాలూకుదారు ముందు నడుస్తుండగా హైదరాబాద్ నుండి స్వారీ చేస్తూ ఒకరు వచ్చారు. తాలూకుదారును హైదరాబాద్కు పిలిచారు.
అలా పిలుపు రాగానే తాలూకుదారుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా రామన్న పంత్కి వచ్చిన కష్టము అనాయాసంగా తొలగిపోయింది. తరువాత తాలూకుదారును నవాబు తీసివేసి ఆయన స్థలంలో విఠ్ఠలరావును నియమించారు. రామన్న పంత్ మాణిక్ నగర్లో చాలా రోజులు ఉన్నారు. ఒకసారి ఒక దురాచరణ విషయంలో సంకట నివారణార్థం ప్రభుని స్మరిస్తే అది దూరమైంది. కానీ మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దని గట్టిగా మందలించారు. ఆయన కూడా ప్రభు విషయంలో నిస్వార్థ సేవ చేస్తూ జీవితం గడిపారు. ఈయన గృహస్థులై ఉండిరి. వీరి వంశం ఇప్పటికీ దుబుల్గుండిలో నివసిస్తూ ప్రభు నవరాత్రులు చేస్తూ సంప్రదాయాన్ని నడిపిస్తున్నారు. శరణ సాధువు. శరణ అనే పేరుగల ఒక వైశ్య సాధువు ప్రభుభక్తులై ఉండిరి. ఆయన చిటుగుప్పలో ఉన్నప్పుడు ఒకసారి సంకట పరిస్థితి వచ్చింది. అతనిని ఒక దొంగతనం విషయంలో జైల్లో వేశారు. వాస్తవంగా ఆయనకు ఆ దొంగతనంతో ఏ సంబంధమూ లేదు. కానీ ఆ సాధువును ద్వేషించే కాశీనాథ్ పాబ్డే అను పేరుగల మాంత్రికుడు రాజేశ్వర్కర్ నవాబుకు చాడీలు చెప్పి సంకటంలో ఇరికించారు. కాశీనాథ్ మాంత్రికునికి ఆ నవాబుపై చాలా నమ్మకం ఉండేది. కారణం వారు శిష్యులై ఉండిరి. నిరపరాధి అయిన శరణ్ జైల్లో నుండే ప్రభువుని ప్రార్థించాడు. అప్పుడు ప్రభు స్వయంగా చిటుగుప్పకు వెళ్లారు. మాణిక్ నగర్లో నివసిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కొందరు అంటారు. ఇంకొందరు మాణిక్ నగర్కి రావటానికి పూర్వం ప్రభు కొద్ది కాలం అక్కడ ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది అంటారు. మాణిక్ నగర్లో నివాసం ఏర్పరచుకున్న తరువాత ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు అని చాలామంది అనేవారు. ప్రభు చిటుగుప్పకు స్వయంగా వెళ్ళి రామమందిరంలో దిగి నవాబుకు కబురు పంపించారు. శరణు నిరపరాధి, అందుకని ఆయనను విడిచిపెట్టమని చెప్పారు. నవాబుకు మాంత్రికునితో ముందే విషయం చెడ్డగా తెలియడం వల్ల ప్రభు చెప్పిన దానిని నిర్లక్ష్యం చేశారు. శరణును విడిపించకుండా అక్కడి నుండి కదలకూడదని ప్రభు ఆలోచన. అందుకని అక్కడ ప్రభు 3 రోజులు బస చేశారు. రాత్రి నవాబుకు స్వప్నంలో శరణుని విడవవలసిందిగా ఆజ్ఞ అయింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా తాలూకుదారుకి ఆయన హుకుం జారీ చేశారు. కానీ ఆ రోజు శరణుని విడువలేదు. ఇక్కడ నవాబుకి మళ్లీ స్వప్నంలో ఒక సాధువు కర్రతో కొడుతూ ఆయన్ను పడవేశారు. వెంటనే నవాబు భయపడి మహమ్మద్ అనే తాలూకుదారుకు వెంటనే కబురు చేసి శరణ్ సాధుని విడవవలసినదిగా ఆజ్ఞాపించారు. అప్పుడు తాలూకుదారు స్వయంగా చిడుగుప్పకు వచ్చి శరణుని విడిచిపెట్టారు. మరియు ఆ మాంత్రికునికి ముసుగు వేసి బేడీలు వేసి ఆయనను హైదరాబాద్ పంపించారు. శరణ సాధువుకు వచ్చిన సంకట పరిస్థితిని ఈ విధంగా దూరం చేసి ప్రభు అఖండేశ్వరానికి వెళ్లారు. రామకృష్ణ పంత్ తహసీల్దార్. రామకృష్ణ పంత్ తండ్రి శ్యామరావు. ఈయన మంగళగి మొదలైన గ్రామాల సేక్దార్గా ఉండిరి. వీరు ప్రభువుపై చాలా భక్తితో ఉండేవారు. ప్రభు ఒకసారి మంగళగి తోటలో కూర్చుని ఉన్నప్పుడు శ్యామరావు కొడుకు రామకృష్ణ పంత్ తండ్రితో పాటు ప్రభు దర్శనం చేసుకున్నారు. అప్పుడు చిన్నవారిగా ఉండిరి. ప్రభుతో పాటు ఎప్పుడూ వేల సట్కాలు అంటే యోగదండములు ఉండేవి. ఆ సమయంలో అవి ముందు బస చేసే హళికేడుకు రవాణా అయ్యేవి. అప్పుడు రామకృష్ణ పంత్ ప్రభువుని ఒక సటకా ఇవ్వవలసినదిగా అడిగారు. తమ ఇంట్లో సర్వారిష్టాలు నివారించుటకు భక్తులు ప్రభు వద్ద సటకా అడిగి తీసుకుని ఎప్పుడూ తమ పూజలో పెట్టుకునేవారు. పిల్లవాడు సటకా అడిగాడని శ్యామరావు రామకృష్ణ పంతును కోపగించసాగారు. కానీ ప్రభు కరుణించి పిల్లవానిని పక్కకు తీసుకొని వెళ్ళి జామ చెట్టు కొమ్మ తీసుకొని సటకా చేయించి ఇచ్చారు. ఆ సటకా ఇప్పటికీ రామకృష్ణ పంత్ వాళ్ల వంశీకులు పూజలో పెట్టి ఉంచడం వల్ల వారి వంశాభివృద్ధి జరిగింది. ఈ సటకాకు నిత్య పూజ జరగడం వల్ల రామకృష్ణ పంత్కు ఉన్న విద్యార్హతతో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. ఈయన తరువాత తహసీల్దారుగా కూడా అయ్యారు. హసనాబాద్ నారాయణఖేడ్కు నానామియా అనే ముస్లిం తాలూకాదారుగా ఉండిరి. ఆయన వద్ద ముందుగా 15 రూపాయలకు ఉద్యోగం లభించింది. ఉద్యోగానికి వెళ్లే ముందు రామకృష్ణ పంత్ ప్రభు దర్శనానికి వచ్చారు. ప్రభు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా చెప్పారు: ఎవరికీ అపకారం చేయకుండా ఎప్పుడూ మన శక్తి వంచన లేకుండా ఉపకారం చేస్తూ ఉండు. బాలా, నీకు ముందు పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. ఎవరికీ చెడు మాత్రం చెయ్యకు.
ఈ ప్రభు వాక్యాలు జీవితాంతం వారి స్మృతిలో ఉండేవి. వృద్ధుడై పనిచేయడానికి చేత కానంత వరకు చాలా చోట్ల తహసీల్దారుగా పనిచేశారు. వీరి పనికి నవాబు సంతోషించి ఆయన పుత్రునికి కూడా తహసీల్దార్ పని ఇచ్చారు. ఈయన వంశీయులు ఇప్పుడు చిటుగుప్పలో ఉంటున్నారు. విఠ్ఠలరావు తేర్పల్లి చాలా సామాన్య స్థితి నుండి తాలూకుదారయి చివరి వరకు ప్రభుసేవ భక్తితో చేసిన వారిలో ఇంకొక విఠ్ఠలరావు ఈయన మారుపేరు తేర్పల్లి. ఈయన తండ్రి ధోండో పంత్. ఈయన అహ్మద్ నగర్కి చెందినవారు, కానీ నౌకరీ కోసం నవాబ్పేట్ జాగీర్దార్ వద్దకు వచ్చి ఉన్నారు. తేర్పల్లికి చెందిన కన్యతో ధోండో పంత్కి వివాహం జరగడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చారు. అప్పటి నుండి ఆయనకు తేర్పల్లి మారుపేరు అంటే ఇంటి పేరు అయింది. ధోండో పంత్కు 2 కుమారులు. ఒకరు విఠ్ఠలరావు, ఇంకొకరు గోవిందరావు. ఇద్దరూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లారు. మహమ్మద్ మియా ఇలాఖాలో మహమ్మద్ సాహెబ్ తాలూకుదారు కచేరీలో విఠ్ఠలరావుకు ఉద్యోగం దొరికింది. తరువాత సర్కార్లో ఉద్యోగం దొరికింది. కానీ విఠ్ఠలరావుకు ప్రభువుపై భక్తి ఉండడం వల్ల విషయం ప్రభువుకి చెప్పారు. ఉన్న సగం రొట్టెను విడిచిపెట్టకు, దాంట్లోనే దత్తాత్రేయుడు యశస్సు కలిగిస్తారు అని ప్రభు చెప్పారు. ప్రభు ఆజ్ఞ ప్రకారంగా సర్కార్లో వచ్చిన నౌకరీ విడవకుండా పూర్వం చేసిన ప్రదేశంలోనే ఉండిపోయారు. ఆయనకు ముందుగా 30 రూపాయల జీతం లభించేది. తరువాత ఆయన సమర్థత తెలిసి రుకుముద్దీన్ ఖాగ్ తన మద్దతుదారునిగా చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు జీతం 100 రూపాయలతో పాటు మేనా కూడా ఇచ్చారు. ఈయన తాలూకుదారుగా 25 సంవత్సరాలు పనిచేశారు. ఈయన ప్రభు భక్తులలో అగ్రగణ్యులైరి. వీరు మరణించే వరకు ఐశ్వర్యవంతులై ఉండి చివరికి ప్రభువులో లీనమయ్యారు. మాణిక్ నగర్కు ప్రతి సంవత్సరం వచ్చి 1000 రూపాయలు దానధర్మాలు చేసేవారు. తన హయాంలో దత్తజయంతి పౌర్ణమి యొక్క పూర్తి ఖర్చు స్వయంగా వారే చేసేవారు. ఇహలోకంలో ఐశ్వర్యం పొంది ప్రభు కృపతో ఉత్తమలోక గతులై తన జన్మను సార్థకం చేసుకున్నారు. రావ్జీ బువా గోపాల్ రావ్జీ అనే యువకుడైన బ్రహ్మచారి ప్రభు సన్నిధికి వచ్చారు. ఇంతకు ముందు ఎక్కడ నివసించేవారో ఎవరికీ తెలియదు. కొల్హాపూర్ ప్రాంతంలో ఒక గ్రామానికి చెందిన వారని అనుకుంటాం. ప్రభు దర్శనానికి గోపాల్ రావ్జీ వచ్చారు. వీరి పేరు చివరలో రావ్జీ అని పేరు ఉండడం వల్ల అది వారి ఇంటి పేరు అయి ఉండవచ్చని అందరూ ఆయనను రావ్జీ బువా అనేవారు. రావ్జీ బువా ఒక్క బుద్ధి కౌశల్యం చూసి ప్రభు ఆయనకు సమర్థ రామదాసు విరచిత దాసబోధలోని కొన్ని ప్రకరణలు అర్థయుక్తంగా చెప్పారు. రావ్జీ బువాకు దాసబోధ మనసుకు నచ్చి చివరి వరకు ఆ గ్రంథ పరిశీలన చేస్తూ ఉండిపోయారు. ముంబైలో ఉద్యోగం చేస్తున్న రఘునాథ్ రావు నాయక్ అనే పేరు గల ఒక గృహస్థు ప్రభు గురించి విని మాణిక్ నగర్కు వచ్చారు. ప్రభు దర్శనమైన తరువాత ప్రభు చరణాల వైపు మనస్సు లాగి ప్రభు భక్తులయ్యారు. అక్కడ ఇంజనీరుగా మొదట రఘునాథ్ బువాకి 15 రూపాయల జీతం దొరికేది. కానీ ప్రభు కృపతో వారి పనిలో నైపుణ్యం పెరిగి లక్షల రూపాయలు సంపాదించి ప్రభు సేవ చేశారు. ఒకసారి ఒక చోట భవంతి నిర్మించటానికి పునాదులు తీసి పని జరుగుతున్నప్పుడు ఒక చిన్న దత్తుని మూర్తి దొరికింది. దానిని ప్రభు వద్దకు తెచ్చి ఇచ్చారు. ప్రభు ఆ మూర్తిని తొడ మీద కూర్చోబెట్టుకొని పేడా తినిపించారని ఆ వంశంలోని వారు చెబుతారు. ఈ మూర్తి ఇప్పటికీ రఘునాథ్ రావ్జీ వంశంలోని వారి పూజలో ఉంది. ఈ ఇంటివారు ఇప్పుడు ముంబైలో ఇతర ఆప్తుల సహాయంతో ప్రభు కార్యం సేవా తత్పరతతో చేస్తారు. ప్రభు ఆజ్ఞ ప్రకారంగా రావ్జీ బువాను ముంబైకి తీసుకుని వెళ్లారు. రావ్జీ బువా ముంబైలో మరణించే వరకు ఆయన ఇంట్లోనే ఉండేవారు. అక్కడ ఆయన కీర్తి సంపాదించి తమ శిష్యవర్గాన్ని ప్రభు సంప్రదాయంలో విలీనం చేశారు. రావ్జీ బువా వ్రాసిన వీలునామా ఆధారంగా మాణిక్ రావ్ ముల్గావ్కర్ గారి ఇంట్లో ప్రతి సంవత్సరం ప్రభు జయంతి ఉత్సవం ముంబైలో జరుగుతుంది. రావ్జీ బువా వల్ల ప్రభు యొక్క సంప్రదాయం ముంబైలో ప్రథమంగా గుర్తింపు వచ్చి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. చింతామణి బువా
ప్రభు భక్తులలో చింతామణి బువ ఒక పేరుగొన్న వర్గానికి చెందిన భక్తులు. ఈయన ఏ ప్రదేశానికి చెందినవారు అనే విషయం తెలియలేదు. వైరాగ్య స్థితిలో ఉండి సామర్థ్య సంపాదన చేసిన తరువాత ఈయన మాణిక్ నగర్ విడిచిపెట్టారు. రాయచూర్ నుండి సోలాపూర్ రైలు మార్గంలో స్టేషన్ ఉన్న అన్ని ప్రదేశాలలో వీరికి చాలామంది భక్తులు ఉండేవారు. ఈయన ప్రభునామస్మరణ చేస్తూ ఎక్కడెక్కడో తిరిగేవారు. ఈయన ప్రవృత్తి చూసి చాలామంది వీరి అనుగ్రహం పొందారు. వీరు ఎక్కడివారో, వీరికి సంబంధించిన విషయాలు ఏవి ఎవరికీ తెలియలేదు. ప్రభు సమాధి తరువాత ఈయన కొంతకాలం మాణిక్ నగర్కు వచ్చి ఉన్నారు. అప్పుడు అద్దం, ముంత మరియు పొగ త్రాగే చిన్న గొట్టం ఎప్పుడూ ఈయన వద్ద ఉండేవి. కానీ కోపం వస్తే ఆ 3 వస్తువులను క్షణంలో ధ్వంసం చేసేవారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వస్తువులకు కావలసిన డబ్బు సంస్థానం నుండి దొరికేది. ఈయన నుండి ఎవరికీ హాని జరిగేది కాదు. అందరితో అత్యంత ప్రేమతో వ్యవహరించేవారు. వీరి స్వభావం తెలిసిన తరువాత వీరి విషయంలో సహజంగానే పూజ్యభావం కలిగేది. ఆయన తన శిష్యగణాన్ని పెంచుకొని ప్రభు సంప్రదాయాన్ని వ్యాపింపజేశారు. సంతరాం దాదా గవండి చింతామణి బువాలాగే బయట తిరుగుతూ శిష్యగణాన్ని వృద్ధి చేయడంలో సంతరాం దాదా అత్యంత మహత్తరమైన పని చేశారు. వీరి గురించి తెలిసిందేమిటంటే, ప్రభు సమాధి తరువాత సమాధి దేవాలయం కట్టే పని మొదలైనప్పుడు ఆ పని చేయడానికి సంతరాం నియమించబడ్డారు. దేవాలయం పనిచేసే నాగోబా నాయక్ అనే ఆయనను సంతరాం తీసుకుని వచ్చారు. సంతరాంకి జీతం ప్రతి నెల 16 నుండి 17 రూపాయలు ఉండెను. సంతరాం మరియు నాగోబా నాయక్ దగ్గరి బంధువులై ఉండిరి. సంతరాం పుత్రుడు కూడా ఆ సమయంలో ఇదే పనిలో ఉండెను. దేవాలయ పని నిమిత్తం సంతరాం మాణిక్ నగర్ వచ్చారని అందరికీ తెలిసెను. అంతకు ముందు ప్రభు దర్శనం ఎప్పుడు అయిందో, అనుగ్రహం ఎప్పుడు కలిగిందో వివరాలు తెలియదు. ముంబైలో ఈయన అనుయాయులు చాలామంది ఉన్నారు. ప్రభు యొక్క బిరుదావళి ముంబైలోని సంతరాం దాదా మందిరంలో పెద్ద అక్షరాలతో వ్రాయబడినది మరాఠీ రచయితకు కనిపించింది. దీని నుండి ప్రభు సాంప్రదాయాన్ని వ్యాపింపజేసే పని వారు ఉత్తమ రీతిలో చేశారని తెలుస్తుంది. శ్రీ ఏకనాథ్ గణేష్ భండారి అనే ఆయన వ్రాసిన సంతరాం దాదా యొక్క చిన్న చరిత్రలో ప్రభువుతో ఆయనకు ఎంత ఆప్త సంబంధం ఉండేదో తెలుస్తుంది. ఈ లఘు చరిత్రలో చివరికి సంతరాం దాదా అనుభవాలైన కొన్ని ప్రభు చమత్కారాలు కూడా ఇవ్వబడ్డాయి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ మాణిక్య చరితామృతం. మహాసమాధి. దాదా మహారాజు. ఇప్పటి వరకు మేము మా ప్రియ పాఠకులకు ప్రభు చరిత్రలోని అద్భుత రమణీయ కథను నివేదించాము. ప్రభు అవతారలీల రసవత్తరమైన ఘటనలతో నిండిపోయింది. అవి అన్నీ ప్రస్తుత చరిత్రలో ఇవ్వడం అసాధ్యం. ఇప్పటి వరకు వచ్చిన భాగం నుండి ప్రభు చరిత్ర మా పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. ప్రభు చరిత్ర విశాలమై సముద్రం వలె ఉండడం వల్ల అది ఎంత పెద్దదో దాని లోతు తెలుసుకోవడం అసాధ్యం. అందుకని ప్రభు సేవగా అని మా శక్తి వంచన లేకుండా చాలా వరకు కథాభాగాలు మేము మా ప్రియ పాఠకులకు అందించాము. ఈ కథాభాగం నుండి ప్రభు యొక్క అద్భుత యోగ సామర్థ్యం, లోకోత్తరమైన గుణాలు తెలిసాయి. అందుకని ఎక్కువ విస్తరించకుండా ప్రభు చరిత్రలో ఈ చివరి అప్రియమైన అంశం ఇవ్వడం జరిగింది. ప్రభు దర్బార్ సామాన్య దర్బార్ కంటే పూర్తి భిన్నంగా ఉండేది. ఈ దర్బార్లో 5 ప్రముఖులు ఉండిరి. ఈ 5 బయటకి భిన్నంగా కనిపించినా అంతర్యామి వారిని ఒక దివ్యశక్తితో బంధించడం వల్ల ఏకరూపమై ఉండిరి. ప్రభు, దేవి బయమ్మ, దాదా మహారాజ్, తాత్యా మహారాజ్ మరియు వెంకమ్మ, వీరే ఆ పంచమూర్తులు. వీరందరూ ఒకే ఆలోచనతో ఉండి తాము పరిచిన బజారును ఇక్కడికిక్కడే విడిచి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ఈ పంచమూర్తులు ఒక్కొక్కరే అదృశ్యమవుతూ నిజధామానికి ఎలా వెళ్లారో ఈ కథాభాగంలో తెలియజేయబడింది. ఈ భాగం అప్రియమైనది, అంతఃకరణకు దుఃఖం కలిగించేది అనే విషయంలో సంశయం లేదు. అయినా బుద్ధిని జాగృతపరిచి ధైర్యంతో కథను రాయడం తప్ప గత్యంతరం లేదు. పాఠకులు కూడా మనస్సును గట్టి చేసుకుని శాంత మనస్సుతో చదవాలని విన్నవించుకుంటున్నాము. పై పంచమూర్తులలో దాదా మహారాజుల వారు ప్రథమ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
కొన్ని రోజులు ప్రభువు మరియు దాదా మహారాజుల వారు ఏకాంతంలో గడిపిన తరువాత ఇద్దరూ ఆలోచించి దేహమును వీడటానికి నిశ్చయించి చతుర్థాశ్రమమును దాదా మహారాజుల వారు స్వీకరించారు. శాస్త్రయుక్తంగా చతుర్థాశ్రమము అంటే సన్యాసము తీసుకొని తల్లికి అభివాదం చేశారు. తల్లి రుణం నుండి ముక్తి కావటానికి ఇది ఒక మార్గమని శాస్త్రంలో చెప్పారు. ఆ విధంగా ఆయన ఆచరించారు. మాతృ హృదయానికి కలిగిన బాధను సమాధానపరచడం అసాధ్యం. తన పుత్రుడు తన ముందే వెళ్ళిపోవడం చూడడం ఏ తల్లికైనా అసఖ్యం. అయినా కూడా ప్రభువు మరియు దాదా మహారాజుల వారు తల్లిని స్వాంతన మాటలతో సముదాయించారు. ప్రభు ప్రేరణతో మాతృశ్రీ అనుమతి ఇచ్చిన తరువాత దాదా మహారాజు యోగ మార్గంతో తమ దేహాన్ని 1861 సంవత్సరం ఫాల్గుణ శుక్ల పాడ్యమి రోజు విడిచారు. వీరు పరమ యోగులై మౌనవృత్తిలో ఉండేవారు. బీదలపై, దీనులపై, గోసాయి, పకీరు, బైరాగి మొదలైన వారిపై వీరు ప్రేమ కలిగి ఉండేవారు. మాణిక్ నగర్లోని అనాథలకు సహాయకారులుగా కూడా ఉండేవారు. ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ సోదరులతో ప్రియమైన సోదరునిగా ఉండేవారు. అందుకని ఆయన అదృశ్యంతో మాణిక్ నగర్లోని ఆబాల గోపాలం శోకతప్తులయ్యారు. తల్లి గట్టిగా ఏడ్వసాగింది. సోదరులకు కూడా అమితమైన దుఃఖం కలిగింది. కానీ ప్రభు వీరందరికీ ఆధార చక్రం అవడం వల్ల ప్రభువును చూసి అందరూ దుఃఖాన్ని దిగమింగుకొని మాణిక్ నగర్లోని కార్యక్రమాలన్నీ యథాప్రకారం నడిపి దాదా మహారాజ్లను స్మృతిశేషులను చేశారు. వీరి సమాధి సంగమ ప్రదేశంలో చేసి దానిపై చిన్న దేవాలయం కూడా నిర్మించారు. ఆయన సమాధికి నిత్యం పూజ జరగడమే కాక వార్షిక ఆరాధన కూడా జరుపబడుతుంది. దాదా మహారాజుల సమాధికి సంబంధించిన విషయం ఇతర చరిత్రకారుల కంటే సోలాపూర్కర్ గారు వివరంగా ఇచ్చారు. ఆయన ఇలా అంటారు: దాదా మహారాజ్ ఏ కార్యంలోనూ పాల్గొనకుండా, ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ ధ్యానస్థులై తమ ఆత్మానందంలో లీనమై ఏకాంతంగా కూర్చునేవారు. మొదట ఏ స్వభావం అయితే ఉందో అది చివరి వరకు ఉండేది. సమాధి పూర్వం దాదాసాహెబ్ మరియు ప్రభువు 3 రోజులు రాత్రింబవళ్ళు ఏకాంతంలో ఉన్నారు. లోపల ఇద్దరే ఉండేవారు. గడియ పెట్టబడి ఉండేది. మలమూత్రాలు, స్నానం, నీరు, భోజనం ఏమీ లేకుండేది. లోపల వారి సంభాషణ ఏమిటో, ఏం జరిగేదో వాళ్లకే తెలుసు. 4వ రోజు బయటకు వచ్చిన తరువాత ప్రభు దాదా మహారాజ్ యొక్క సమాధి ఏర్పాట్లు చేయసాగారు. సంగమంలో స్థలం తయారు చేశారు. ఏ రోజైతే సమాధి అవుతారో ఆ రోజు పూజ, అర్చన, నైవేద్యం, ప్రసాదం మొదలైన విధులు తొందరగా ముగించవలసిందిగా ఆజ్ఞాపించారు. దాదాసాహెబ్ యొక్క సమాధి అయ్యే సమయం దగ్గర పడినప్పుడు ప్రభు అమ్మకు మరియు తాత్యాసాహెబ్కు తెలియజేశారు. అప్పుడు మాతృశ్రీకి చాలా బాధ అనిపించింది. అది చూసి దాదాసాహెబ్ మాతృశ్రీని తన వద్ద కొంత సమయం ఏకాంతంలో కూర్చోపెట్టుకుని సమాధానపరిచారు. ప్రభువు కూడా మాతృశ్రీ మరియు తాత్యాసాహెబ్ను సమాధానపరిచి భ్రాంతి నుండి దూరం చేశారు. తరువాత బ్రాహ్మణులు వేదఘోష చేస్తుండగా సంతుల, సాధువుల, భైరాగుల గళం గట్టిగా భువనమంతా వినిపిస్తుండగా అందరి సమక్షంలో మాతృశ్రీ మరియు ప్రభు సన్నిధానంలో దాదాసాహెబ్ యొక్క ప్రాణజ్యోతి బ్రహ్మరంధ్రం నుండి వెడలి పంచభూతాలలో లీనమైంది. తరువాత అన్ని విధి ప్రకారం జరిగి ధర్మశాస్త్ర రీతిలో ప్రభు మహారాజు 1000 రూపాయలు దాన ధర్మాలు చేశారు. టోల్ అనే ఆయన హనుమంతరావు దాదా హఠయోగం ప్రకారం దేహాన్ని విడిచారు అనే విషయాన్ని మాత్రమే వ్రాశారు. భయమ్మ. దేవి భయమ్మ గొప్ప గుణం వర్ణించడం అసఖ్యం. ఎవరైతే అసామాన్య దివ్య పురుషునికి జన్మ ఇచ్చారో ఆమె గొప్పతనం ఎలా వర్ణించగలం? భయమ్మ లౌకిక వ్యవహారంలో అమాయకురాలై చాలా మృదు స్వభావం కలిగి ఉండేవారు. తాత్యా మహారాజ్పై భయమ్మకు చాలా ప్రేమ ఉండేది. ఆయన 2 పుత్రులపై మరియు పెద్ద కుమార్తెపై భయమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండి కోడలైన విఠాబాయి అమ్మను కూడా కూతురిలా చూసుకుని కుటుంబ సభ్యుల ప్రేమను సంపాదించారు.
తాత్యా మహారాజ్ అందరి వలె ద్రవ్య సంపాదన చెయ్యాలని బయమ్మకు అనిపించేది. ప్రభువుకు నిత్యం 1000 రూపాయలు వచ్చేవి. అలాగే బంగారు నగలు కూడా వచ్చేవి. ఒక మంచి నాణ్యమైన చంద్రహారం ఎవరో ప్రభు మెడలో వేశారు. అది తన ఆధీనంలోనే ఉండాలని బయమ్మకు అనిపించి తన వద్ద ఉంచుకుంది. తాత్యా పిల్లలకు ఉపయోగపడతాయని నగలు సమకూర్చాలని ఆ తల్లికి కోరికగా ఉండేది. కానీ ప్రభు ఎలాంటివి కూడబెట్టనిచ్చేవారు కాదు. ఏదైనా కారణంతో కూడబెట్టిన ద్రవ్యాన్ని, నగలను ప్రభు తీసుకునేవారు. అలా ఎప్పుడూ జరిగేది. పై చంద్రహారం చాలా రోజులు బయమ్మ వద్దనే ఉన్నది. అందుకని ఆమెకు తృప్తిగా ఉండేది. ఒకరోజు ఆమె కడుపు నొప్పితో బాధపడసాగింది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరికి ప్రభువుకి విషయం తెలిసింది. అమ్మ దగ్గరికి వచ్చి కడుపు నొప్పి విషయం అడుగుతూ మెల్లగా ఇలా అన్నారు: అమ్మా, ఆ చంద్రహారం దత్తునికి ఇచ్చివేయు, లేకపోతే ఈ కడుపు నొప్పి తగ్గేటట్లు కనిపించటం లేదు. అప్పుడు బయమ్మ, తీసుకో బాబా, తాత్యా పిల్లల కోసం తీసిపెట్టాను, నేను తీసుకుని ఏం చేస్తాను అంటూ చంద్రహారాన్ని ప్రభువుకి ఇవ్వగానే కడుపు నొప్పి తగ్గింది. ప్రభువుపై అమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండేది. వారి కోసం పలహారం నిత్యం తయారు చేసేది. అది చాలా ప్రేమతో తినేవారు. 2 పుత్రుల కీర్తిని ప్రత్యక్షంగా చూసిన ఆ తల్లి ధన్యురాలయ్యింది. ప్రభు దర్శనం కోసం వచ్చిన భక్త సమూహం అమ్మకు పూజ్యభావంతో నమస్కారం చేయకుండా వెళ్ళేవారు కాదు. ఈ విధంగా అమ్మ ప్రేమతో ఆనందదాయక వాతావరణంలో చాలా కాలం గడిచిన తరువాత అవతార సమాప్తి సమయం దగ్గర పడింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల అమ్మ ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. ప్రభు రాత్రింబవళ్ళు అమ్మ దగ్గర కూర్చుని సమాధానపరిచారు. అమ్మ మాయామోహాన్ని పక్కకు నెట్టి ముందు జరిగే ఘటనను ఎదుర్కోవటానికి సిద్ధమయ్యారు. ప్రభు సమక్షంలో శాంతంగా దేహాన్ని విడిచి ఇహలోక యాత్ర పూర్తి చేశారు. ఈ తల్లి వంటి భాగ్యం కోట్ల మంది స్త్రీలలో ఒక్కరికే లభిస్తుంది. అమ్మ యొక్క చితా సమాధి సంగమంలో ఉంది. ఆ సమయంలో ధర్మశాస్త్ర ప్రకారం ప్రభు గుండు చేయించుకున్నారు. కానీ ఈ విషయం ఎంతోమంది ముస్లింలకు నచ్చలేదు. ప్రభు సర్వశ్రేష్ఠులైన బ్రాహ్మణులు గడ్డం తీయించారని వాళ్లకు కోపం వచ్చింది. కానీ ప్రభు సామర్థ్యం వల్ల ఏ గొడవ జరగలేదని కొందరు చరిత్రకారులు వ్రాశారు. వెంకమ్మ సమాధి తరువాత 1 సంవత్సరం లోపలే అమ్మ నిర్యాణం కూడా జరిగింది. ఉత్తర క్రియలు తాత్యా మహారాజులచే చేయించి ప్రభు 1000 రూపాయలు దానధర్మాలు చేశారు. తాత్యా మహారాజు మాణిక్ నగర్లోని 5 దేవతామూర్తులలో 3 మూర్తులు ఇహలోకం విడిచి వెళ్లిన తర్వాత తాత్యా మహారాజుల వారు తమ అవతారం ముగించే ఆలోచన చేయసాగారు. ఒకసారి వారి ఆరోగ్యం వికటించి అస్వస్థులై చాలా భయపడ్డారు. కొంతమంది శిష్యులు ప్రభువుకి విన్నవించుకున్నారు. కానీ అప్పుడు ప్రభువు, భయపడే అవసరం లేదు, తాత్యా ఇప్పుడే ఏమీ వెళ్ళరు, ఈ సటకా తీసుకొని వెళ్ళి తాత్యా దిండు దగ్గర పెట్టండి, ఆయనకు బాగవుతుంది అన్నారు. శిష్యులు అలా చేసిన తరువాత తాత్యా మహారాజు ఆరోగ్యవంతులయ్యారు. ప్రభువు తాత్యా మహారాజుల పెద్ద కొడుకు ఉపనయనం చాలా వైభవంగా చేయించారు. ప్రభు వంశంలో మాణిక్ నగర్లో జరిగే మొదటి వేడుక అవడం వల్ల చాలా ఉత్సాహంతో జరుపబడింది. ఆ సమయంలో 5 నుండి 10 మంది బీద పిల్లల ఉపనయనం కూడా చేయబడింది. ఈ సందర్భంగా అన్నదానం, దక్షిణ యథాప్రకారం జరిగి 30,000 రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. ఈ సమారంభం జరిగిన కొంతకాలం తరువాత తాత్యా మహారాజు యొక్క అవతార సమాప్తి సమయం దగ్గరికి వచ్చింది. దీని తరువాతి విషయాలు సోలాపూర్కర్ గారు క్రింది విధముగా వివరించారు. ఉపనయన మహోత్సవము జరిగిన తరువాత 1 నెల వరకు ప్రభువు మరియు తాత్యా సాహెబ్ ఏకాంతంలో కూర్చుని ఆత్మవిచారణ చేశారు. 1 నెల వరకు శౌచ్యం, మూత్రం, భోజనము లేకుండా జనానికి ప్రభు దర్శనం కాలేదు. బయటికి వచ్చిన తరువాత నిత్యకర్మ మొదలైంది. ముందు తాత్యా సాహెబ్ స్వయంగా గురుచరిత్ర పారాయణం చేసి దాన ధర్మాలు, భజన, పూజ కార్యక్రమములు చేసి ఒకరోజు అందరితో ఆనందంగా మాట్లాడుతూ అందరి అనుమతి తీసుకొని ప్రభు చరణాలపై తల వంచి నమస్కరించి తరువాత యోగ సమాధి తీసుకున్నారు. అప్పుడు భక్త కార్య మహామంత్రం అన్ని వైపులా వినిపిస్తుండగా
తాళాలు, మృదంగ, శంఖనాదాలతో, భజనలతో వేల మంది జాతరలా నడుస్తుండగా పెద్ద ఉత్సవంలాగా తాత్యా సాహెబ్ యొక్క సమాధి పూర్తయింది. స్వయంగా ప్రభువు తన కనిష్ట బంధువు చివరి విధి కోసం సమాధి వద్దకు వచ్చి చివరి వరకు ఉన్నారు. జ్యేష్ఠపుత్రులైన మనోహర ప్రభు గారితో విధి అంతా ధర్మశాస్త్రానుసారంగా చేయించి 1000 రూపాయలు దాన ధర్మాలు చేసి తాత్యా సాహెబ్ యొక్క పేరు ప్రభు తనతో పాటు అజరామరం చేశారు. తాత్యా సాహెబ్ కోసం రోధించని మనిషి అక్కడ లేడు. ప్రభు వాడ, హుమనాబాద్తో పాటు సర్వ నిజాం సర్కార్లోని వారు తాత్యా సాహెబ్ కోసం రోధిస్తూ ఉదాసీనులయ్యారు. పై వివరణలో సమాధి అంటే ప్రాణోత్క్రమణ సమయంలో యోగ సాధనతో నిర్యాణము అయ్యారని తెలుస్తుంది. తాత్యా సాహెబ్ గృహస్థాశ్రమంలో ఉండిరి. అందుకని వారికి సర్వ సంస్కారాలతో అంత్యవిధి జరిగింది. వీరి అస్థికల సమాధి సంగమములో మాతృశ్రీ సన్నిధిలో ఉన్నది. తాత్యా మహారాజ్ ప్రభు సమక్షంలో ధీరోదాత్తతతో దేహ విసర్జన చేశారని వృద్ధులు అంటారు. చివరి వరకు ప్రభు వారికి ధైర్యం చెబుతూ వచ్చారు. చూడు తాత్యా, చలించకుండా ధైర్యం తెచ్చుకో అంటూ మస్తక భేదం అయ్యే వరకు ప్రభు ఇలా అంటూనే ఉన్నారని చాలామంది అంటారు. ఈ విషయంలో టోల్ అనే ఆయన ఇలా వ్రాశారు. ఆ రోజు ప్రభువు రాంబావు లంగోటితో ఇలా అన్నారు: రామా, తాత్యా ఈరోజు వెళ్తానంటున్నాడు, చూద్దాం, ఇప్పుడే ముక్తినిద్దాం అంటూ తాత్యా వద్దకు వెళ్ళి కాలు బొటనవేలు ఒత్తి పట్టుకొని పంచప్రాణాలు నాభి వద్దకు వచ్చేట్లు చేసి ముక్తినిచ్చారని రాంబావు లంగోటి గారు చెప్పినట్లుగా టోల్ అనే చరిత్రకారులు వ్రాశారు. రాంబావ్ లంగోటి ఎప్పుడూ తాత్యా మహారాజ్ యొక్క సేవలో ఉండేవారు. అందువల్ల పై విషయం పూర్తి సత్యమైనది. తాత్యా మహారాజుల వారు ధైర్యంతో ఇహలోకం విడిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో ఆయన యుక్త వయస్సులో ఉండేవారు. వయస్సులో ఉన్న పత్ని, 3 చిన్న పిల్లలను వదిలి నిర్భయంగా దేహయాత్రను ముగించారు. వీరి నిర్యాణ సంవత్సరం 1862. వెంకమ్మ ఈ పరమయోగిని గురించి ఇంతకు ముందు చాలాసార్లు వచ్చింది. మాణిక్ నగర్లో వెంకమ్మ అందరికీ పూజనీయురాలై ఉండేది. అందరికీ ఆమెపై ప్రేమ ఉండేది. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎప్పుడూ ప్రభు స్మరణలో నిమగ్నమై ఉండేది. ప్రభువు కంటే ముందు తను దేహత్యాగం చేయాలని ఆమె నిశ్చయించుకున్నది. కాళ్లకు గజ్జెలు కట్టుకున్నట్లుగా అహోరాత్రులు ప్రభు భజనలో గడిపిన తరువాత ఒకరోజు వెంకమ్మ నిశ్చేష్టురాలై పడిపోయింది. ఈమె కోమటి అని ఇంతకు ముందు తెలియజేయడం జరిగింది. కోమటి వారి ధర్మానుసారంగా కోమటి మహిళలు ప్రేతయాత్రకు ఏర్పాట్లు ప్రారంభించారు. వెంకమ్మ దేహత్యాగం చేసింది అని అనుకుని శవం ఎత్తడానికి ప్రయత్నించసాగారు. అప్పుడు ఆమె నోటి నుండి ఓంకార ధ్వని వెలువడింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ప్రభు వద్దకు వచ్చి విషయం చెప్పారు. ప్రభు సర్వజ్ఞులైనందువల్ల ఆమె అంతఃకరణను తెలుసుకుని ఇలా అన్నారు: ఆమె మనస్సులో బ్రాహ్మణులే సమాధి చెయ్యాలని ఉంది, మరెవ్వరూ ఆమెను తాకకండి. ఆ విధంగా ప్రభు ఆజ్ఞానుసారం బ్రాహ్మణులు వెంకమ్మకు స్నానం చేయించి పసుపు కుంకుమ నొసట వ్రాసి కొత్త చీర జాకెట్టు వేసి ఒడి నింపి మారుతి దేవాలయానికి దగ్గరలోని మైదానంలోనికి తీసుకెళ్లి పెద్ద ఉత్సవంగా ఆమె సమాధి విధిని నిర్వహించారు. బ్రాహ్మణుల చేతి స్పర్శ తగులగానే ఓంకారనాదం వినిపించడం ఆగిపోయింది. మిగతా సంస్కారాలు వెంకమ్మ దేహానికి యథావిధిగా జరిగాయి. ఈ ప్రసంగాన్ని రామచంద్రబువ ఇలా వ్రాశారు: వెంకమ్మ కోసం సేవకులు బ్రాహ్మణ సంఘం తరపు నుండి సుశోభితమైన విమానం కట్టి తయారు చేశారు. తరువాత నేను మరియు బప్పాచార్యులు స్నానం చేయించి శుభ్రమైన కొత్త వస్త్రాలు కట్టించి పూర్తి శరీరానికి భస్మం రాసి నొసటికి గంధం రాసి అక్షింతలు వేసి మెడలో రుద్రాక్షమాల వేశాము. అప్పుడు వెంకమ్మ ఇంకోసారి లేచి ప్రభువుకి విఠాబాయికి నమస్కరించి పద్మాసనం వేసుకొని కూర్చుని సమాధిలోకి వెళ్ళింది. అప్పుడు అవధూత చింతన అంటూ ఒకే ధ్వని వినిపిస్తూ వాద్యాలు మ్రోగసాగాయి. విమానం తీసుకెళ్లడానికి తయారు చేసిన వాహనాన్ని లేపడానికి 8 మంది బ్రాహ్మణ సేవకులు పట్టగా 4 వైపుల నుండి ఖర్జూర పళ్ళు, కొబ్బరి గిటకలు, పోకలు, బత్తాసులు,
గులాల్ బుక్క, తులసి, పువ్వులు ఎంతోమంది రూపాయలను వెదజల్లసాగారు. వేల మంది సాధువులు, బైరాగులు భజన చేస్తూ ముందు నడుస్తుండగా అరబ్, రోహలే, పరదేశీ మొదలైన వారి తుపాకీ కాల్పులతో పొగలాగా మబ్బు నిండిపోయింది. ఇలా ఊరేగింపులాగా వెంకమ్మ యొక్క విమానం టెహళేదాసు తల్లి సమాధి వద్దకు తెచ్చి దించారు. అక్కడ అరబ్, రోహిలే మొదలైన ముస్లిం వాళ్ళు ముందుకు వచ్చి చేతిలో ఉన్న తుపాకులు క్రింద పెట్టి వెంకమ్మకు సంతాపం ప్రకటించారు. ఈరోజు మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి వద్దకు వెళ్ళింది అంటూ ముస్లింలు అశ్రు నివాళి అర్పించారు. దగ్గరలోని 6 కోసుల వరకు చిన్న గ్రామాల ప్రజలు వెంకమ్మ సమాధి యాత్రకు వచ్చారు. తరువాత స్వయంగా ప్రభు మహారాజుల వారు వచ్చి వెంకమ్మకు యథాప్రకారం పూజ, ఆరతి మా చేతులతో చేయించి వివాహం నుండి భూమిపై సమాధి స్థలంలో కూర్చోబెట్టారు. ఈ సమయంలో దత్తనామం వినిపించసాగింది. తరువాత పూర్తి సమాధి చేసి అక్కడున్న వారందరికీ ముస్లింలకు బత్తాసు, చక్కెర, పుటాని, పేడ, బర్ఫీ మొదలైనవి ప్రసాదంగా పంచిన తరువాత వెంకమ్మ గుణాలను పొగుడుతూ జనులందరూ బాధాతప్త హృదయులై తమ ఇళ్లకు వెళ్లారు. సోలాపూర్కర్ గారు ఇంకా ఇలా అన్నారు: వెంకమ్మ సామాన్యురాలు కాదు, ఆమె సిద్ధయోగిని. కేవలం పార్వతీదేవి అవతారం అయి ఉండెను. అక్కడున్న వారందరి నేత్రాల నుండి అశ్రుధార ప్రవహిస్తూనే ఉండెను. వెంకమ్మ యొక్క దేహం ఏ ప్రదేశంలో అయితే ఉంచబడిందో ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించాలని భక్తులకు కోరికగా ఉండెను. కానీ ప్రభు ఆజ్ఞ లేకుండా అది సాధ్యం కాదని తెలుసు. కొందరు ఈ విషయాన్ని ప్రభువుకి చెబితే ఆమెకు సామర్థ్యం ఉంటే తనే దేవాలయం నిర్మించుకుంటుంది, మనం ఆ విషయంలో ఆలోచించే అవసరం లేదు అన్నారు. ఇది విని అందరూ నిరాశ చెందారు. కానీ కొన్ని రోజుల తరువాత వెంకమ్మ సమాధిపై దేవాలయం నిర్మించబడి ఉదయం, సాయంత్రం వెంకమ్మకు పూజ, అర్చన చేయడం మొదలైనాయి. దేవాలయంలో నందాదీపం అఖండంగా వెలుగుతూ దేవీ పూజ జరిగేది. మాణిక్ నగర్లో ప్రభు మందిరానికి దిగువలో వెంకమ్మ యొక్క దేవాలయం ఉన్నది. ఆమె పరమ సాధ్వి, భక్తుల కోరికలను తీర్చడంలో సమర్థురాలై ఉండెను. నవరాత్రులు మొదలైన ఉత్సవాలు వెంకమ్మ దేవాలయంలో జరుగుతూ హోమ హవనాది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. దేవి మధుమతి భగవాన్ దత్తాత్రేయుని శక్తి. ఆమె వెంకమ్మ రూపంలో ప్రభు సన్నిధిలో వచ్చి ఉండెనని అందరూ నమ్మేవారు. దేవికి చేసినట్లుగా పూజ, అభిషేకం, ఉత్సవం మొదలైనవి బ్రాహ్మణుల చేతుల మీదుగా జరుగుతూ అనేక మంది మొక్కులు తీర్చుతూ అందరికీ ఆరాధ్య దైవమైంది. తన దేవాలయ కట్టడం, పూజ వ్యవస్థ స్వతంత్రంగా ఆమెయే చేయించుకుంది. సంస్థానంపై ఏ రకమైన భారం ఉండేది కాదు. ప్రభు సమాధి. ప్రభు తన పరివారంలోని ముఖ్యమైన 4 వ్యక్తుల తరువాతనే తాను ఇహలోకం నుండి ప్రయాణం చేయాలనుకున్నారు. జనన మరణ రహితమైన వ్యక్తులు లోక కళ్యాణం కోసం ఈ జగత్తులో అవతరించి నివసించి ఇక్కడి కార్యం నడపడానికి యోగ్యమైన అధికార పురుషుని నియమించి తాము నిజధామానికి చేరుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభు ఒక దివ్య సాంప్రదాయాన్ని స్థాపించి దానిని నడపడానికి అన్ని విధాలుగా సమర్థులైన వారిపై భారం మోపి తన దేహాన్ని తాత్కాలికంగా లోకుల దృష్టి నుండి తప్పించారు. ప్రభు యొక్క భౌతిక దేహం సమాధిగతం అయితే అందరికీ దుఃఖం కలగడంలో ఆశ్చర్యం లేదు. ప్రభు యొక్క సగుణ స్వరూప సహచర్యంతో జనులకు కష్టాలు తీరి స్వాంతన కలిగేది. అందువల్ల దేహ వియోగంతో వారి ప్రియభక్తులకు భరించలేని దుఃఖం కలిగింది. అందుకని ఆ దేహ వియోగం ప్రియభక్తులు భరించలేకపోయారు. ప్రభు తన సమాధి రోజును ముందే నిశ్చయించుకున్నారు. మార్గశిర శుక్ల ఏకాదశి శకం 1787 మంగళవారం 29 నవంబర్ 1865. కానీ ఈ విషయం ముందే తెలిస్తే అనర్థం జరుగుతుందని తన ప్రియమైన 4 శిష్యులను మాత్రమే పిలిచి తరువాత ఏం చేయాలో ఆజ్ఞాపించారు. సమాధికి 6 నెలల ముందుగానే నిశ్చయించుకున్న ప్రకారం ఏర్పాట్లు ప్రారంభించారు.
శిష్యులందరికీ ప్రభువుపై అపరిమితమైన ప్రేమ ఉండేది. ఇలాంటి దివ్యమైన దేహం కనిపించకుండా పోతుందని వారికి దుఃఖం కలిగేది. కానీ ఈ విషయం ఎవరి దగ్గర చెప్పడానికి వీల్లేదు. శిష్యులలో బప్పాచార్యులు ప్రముఖులు. వారు చాలా ధైర్యంతో సంస్థానాన్ని నడిపారు. తాత్యా మహారాజుల తరువాత సంస్థాన భారాన్ని తాము తీసుకుని అత్యంత చాతుర్యంతో నిర్వహించారు. ప్రభువు అవతార సమాప్తి సమయం దగ్గరికి వస్తున్నప్పుడు వారికి భరించలేని దుఃఖం కలిగింది. కానీ దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకలాపాలను నిర్వర్తించేవారు. అంతరంగంలో మండుతున్న జ్వాలను ఎవరి దగ్గర చెప్పుకోవడానికి లేదు కనుక దూరంగా అడవిలోకి వెళ్ళి విలపించి మనసును తేలికపరుచుకునేవారు. ఈ ప్రకారం 6 నెలలు గడిచిన తరువాత శక సంవత్సరం 1787 మార్గశిర మాసం మొదలైంది. ఎవరికైతే ప్రభు సమాధి యొక్క రహస్యం తెలుసో వారికి అన్ని వైపులా ఉదాసీనత కనిపించసాగింది. అన్ని ప్రదేశాలలో దుశ్శకునాలు కనిపించసాగాయి. ప్రభు యొక్క ఆరోగ్యంలో కొంచెం తేడా కనిపించసాగింది. ప్రభు చివరి రోజుల్లో ఏమీ తినేవారు కాదు, పండ్లు మాత్రం తినేవారు. పండ్లలో కూడా అంజీర్ అంటే మేడి పండ్లు ఇష్టంగా తినేవారు. వీపుపై ఒక పుండు కనిపించింది. అప్పుడు వారు అది రాచపుండు అని తన శిష్యులతో అన్నారు. ప్రభువు ఎక్కడైతే ఉండేవారో అదే స్థలంలో గొయ్యి తవ్వి సమాధికి కావలసిన కట్టడాన్ని 4 నమ్మకస్తులైన శిష్యులు తామే స్వయంగా నిర్మించారు. దత్త జయంతి నిమిత్తం కుటీర బయట వేలాది మంది జనం ఉండిరి. ఎవరికీ సమాధి అయ్యే విషయం తెలియక కార్యకలాపాలన్నీ యథావిధిగా జరగసాగాయి. ఆ సంవత్సరం ముస్లింల గ్యారవీ పండుగ అదే నెలలో వచ్చింది. ఈ గ్యారవీ మన నెలలో సుమారు 12 రోజు వస్తుంది. ప్రభు గ్యారవీ యొక్క ఖైరాత్ అంటే దాన సత్రం ముందు చేసేవారు. బహుశా అది దశమి రోజు రాత్రి. ప్రభు యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. వీపుపై పుండు వ్యాపించసాగింది. ఈ స్థితిలో గ్యారవీ యొక్క ఖైరాత్ దానసత్రం ఎలాగా అని శిష్య మండలికి దిగులు మొదలైంది. కానీ ప్రభు ఖైరాత్ యొక్క దర్బార్ జరగటానికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ సంవత్సరం ముస్లిం జాతికి ఆ రోజు రాత్రి నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ఖైరాత్ కోసం ప్రభు దర్బార్లో గాదీపై వచ్చి కూర్చున్నప్పుడు ప్రభువుకి శారీరక వేదన ఉన్నట్లుగా ఎవరికీ అనిపించలేదు. ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. ఈ ఖైరాత్ రాత్రంతా నడుస్తూ ప్రభు చేసే దానం అఖండంగా జరిగింది. సూర్యోదయం కాగానే ప్రభు విశ్రాంతి కోసం తన కుటీరంలోనికి వెళ్లారు. ఆనాడు ఏకాదశి పుణ్యదినం కావడం వల్ల ప్రభు సమాధి కోసం ముందే అనుకున్నట్లుగా చతుర్థాశ్రమం తీసుకుని నిర్ణయించుకున్న సమయానికి సమాధిలో ఆసనంపై కూర్చున్నారు. శిష్యులందరి నుండి పూజను స్వీకరించి తాత్యా మహారాజుల 2 పుత్రులను దగ్గరికి పిలుచుకొని కొద్దిసేపు తొడపై కూర్చోపెట్టుకున్నారు. తరువాత వారి నుండి పూజ మరియు ఆరతి స్వీకరించారు. పెద్ద కుమారుడు మనోహరునికి తన ఒంటిపై ఉన్న శాలువాను కప్పి హారాన్ని మెడలో వేసి మంత్రోపదేశం చేసి మహాప్రసాదం ఇచ్చారు. కనిష్ట పుత్రుడు ఖండేరావు అంటే మార్తాండ ప్రభు మెడలో మాల వేసి ప్రసాదం ఇచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. తరువాత తన ఆసనాన్ని సిద్ధం చేసుకుని సమాధి ముందు భాగాన్ని మూసివేయవలసిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా శిష్యులు బాధాతప్తమైన హృదయంతో ద్వారాన్ని మూసివేశారు. పైకి కొద్ది భాగం తెరచి ఉంచి దాంట్లోంచి చూస్తూ ఉండాల్సిందిగా రాంభావ్ లంగోటీకి చెప్పారు. ఆ విధంగా సాయంత్రం 5 గంటల వరకు చూస్తూ కూర్చుని ఉన్నారు. సుమారు 5 గంటల సమయంలో మస్తక భేదమైన తరువాత ఆ భాగం కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇది పూర్తిగా రహస్యంగా జరిగింది. ప్రభు ఆజ్ఞ ప్రకారం శిష్యులు తమ దుఃఖాన్ని ఆపుకొని పౌర్ణమి వరకు సమాధి విషయం బయటకు తెలియనీయలేదు. దత్త జయంతి నిమిత్తం 1000 మందికి బండారు ఖానాలో అన్నదానం జరిగింది. పౌర్ణమి నాటి దత్త జయంతి ఉత్సవం అయిన తరువాత భోజన సమారంభం కూడా ముగిసిన తరువాత సమాధి విషయం తెలిసింది. ఆ సమయంలో ప్రభు యొక్క సగుణ రూపం కనుమరుగై రాతి సమాధి కనిపించగానే సర్వత్రా
అల్లకల్లోలం మొదలై ఎంతోమంది ప్రభు వియోగం భరించలేక తల భూమిపై కొట్టుకుంటూ ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డారు. ముస్లింలు కూడా ఎంతోమంది బాధతో సమాధి పెకిలించి ప్రభువు ఆఖరి దర్శనం చేసుకోవాలని పంతం పట్టారు. హిందూ, ముస్లిం, సిక్, లింగాయత్ మొదలైన అనేక ధర్మాల వారికి ప్రభువుపై అమితమైన భక్తి ఉండడం వల్ల ప్రభు వియోగం బాధ కలిగింది. ఆ సమయంలో కలిగిన దుఃఖాన్ని వర్ణించశక్యం కాదు. కొందరు చరిత్రకారులు ఆ సందర్భాన్ని ఇలా వివరించారు. కొంతమంది భక్తులు తమ దేహత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముస్లిం భక్తులను కూడా సముదాయించడం కష్టమైంది. అయినా బప్పాచార్యులు మొదలైన శిష్యులు అందరినీ సమాధానపరిచి జరిగే అనర్థాన్ని ఆపగలిగారు. సమాధి తరువాత పరిస్థితి షోలాపూర్కర్ గారి మాటల్లో చదివితే పాఠకులకు అక్కడి పరిస్థితి గురించి తెలుస్తుంది. ఆ విధంగా 3 రోజులు చాలా దుఃఖంలో మరియు నిశ్శబ్ద స్థితిలో గడిచిన తరువాత చతుర్దశి రోజు దత్తగాదీ పీఠం వద్ద దత్తాత్రేయుని జన్మోత్సవం జరుగుతున్నప్పుడు ప్రభు బయటకి రాలేదని అందరూ మాట్లాడుకుంటుండగా విషయం తెలిసి మరుసటి రోజు బండారు ఎలాగో జరిగింది. అప్పటి వరకు జనం సహనం వహించారు. కానీ ఆ రోజు సాయంత్రం విషయం తెలిసి నగరంలో హాహాకారాలు మొదలై ద్వారం వద్ద గుంపుగా 1000 మంది దర్శనం కోసం ఒకరిపై ఒకరు పడుతూ తోసుకుంటూ ముందుకు వచ్చిన వారికి ప్రభు కనిపించకుండా సమాధి కనిపించింది. ఏం చెప్పాలి? జనంలో దుఃఖ సముద్రం ఎగిసిపడింది. ఎంతోమంది ప్రభు ప్రభు అంటూ తలను నేలకు కొట్టుకుంటూ ఛాతిని కొట్టుకుంటూ ఎంతోమంది కడుపులో శూలాలను కుచ్చుకున్నారు. ఈ విధంగా హాహాకారాలు చుట్టుముట్టాయి. ముస్లిం, అరబ్, రోహలే మొదలైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతోమంది బావిలో దూకి విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 1000 మంది అరబ్, రోహిలేలు సమాధి ముందు తమ ఆయుధాలను ఉంచి ప్రాణాలు అర్పించారు. కొందరు ప్రభువును సమాధి తెరిచి చూస్తామని పట్టుపట్టారు. అప్పుడు హిందూ, ముస్లింల మధ్య వివాదం వచ్చింది. పెద్ద పెద్ద సర్కారీ వాళ్లు వచ్చి ఈ పరిస్థితిని యుక్తితో సమాధానపరిచారు. ప్రభు కోసం మొగలాయి ప్రాంతం 15 రోజులు దుఃఖసాగరంలో ఉండిపోయింది. ప్రభు వాడాలోని వారి మరియు ప్రభువుకి కావలసిన వారి శోకం వర్ణించడం ఎవరి తరం కాలేదు. ఈ విషయాన్ని టోల్ ఇలా వ్రాశారు. ప్రభు నిజధామానికి చేరుకున్నారు. ఈ వార్త పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమి నాటి ప్రాతకాల సమయంలో తెలియగానే హాహాకారాలు మిన్నంటాయి. ప్రభు లేని ఆ రోజు విహ్వలులై జనం ఆక్రోశిస్తూ ప్రభు సమాధి వద్దకు రాసాగారు. నిజానంద స్థితులైన ఆ ప్రభు స్థలంలో అమితమైన జనం నిండడం వల్ల ఏం చేసినా శాంతం అవలేకపోయారు. 1000 మంది స్త్రీ పురుషులకు తమ జీవితం తృణప్రాయంగా కనిపించసాగింది. ఎవరు ఎవరినీ గుర్తుపట్టలేకపోయారు. ఆ ఆక్రందనలు దశ దిశలా వ్యాపించాయి. దాంట్లో కొందరు తలను భూమికి కొట్టుకొని మోక్షాన్ని పొందారు. కొందరు ఆ స్థలాన్ని చూసి శరీరాన్ని వదిలేశారు. ప్రభువు జడ పదార్థంగా కనిపించే నశ్వర దేహంపై జనానికి అమితమైన ఆసక్తి ఉండడం వల్ల పూర్తి సమాజం శోకతప్తులయ్యారు. ఆ సగుణ స్వరూపంపై జనం ప్రేమ కనపరచటానికి కారణం తెలిసిందే. తన అవతార సమయంలో ప్రభు 1000 మంది జీవుల దుఃఖహరణ చేసి సుఖమందించారు. వారు దీనదయాళువు, మనసు కోమలమై ఉండి ఔదార్యంలో కర్ణుణ్ణి మించిన వారై ఉండిరి. అత్యంత సమర్థులై ఉండి సంపూర్ణ ఐశ్వర్యం వారి పాదాల వద్ద ఉన్నా విరక్తులై ఉండిరి. వ్యవహార కుశలత పరాకాష్ఠతో లోక కళ్యాణం కోసం దీక్షాబద్ధులై ఉండిరి. ఆయన స్వరూపంలో, మాటలలో, నడవడిలో అత్యంత మాధుర్యం ఉండడం వల్ల సర్వ మతాల వారిని తన సహజమైన ప్రేమాకర్షణతో తన వైపుకు తిప్పుకున్నారు. జ్ఞానులైన వారు వారి జ్ఞానస్వరూపానికి ఆకర్షితులై ఉండవచ్చు. కానీ సామాన్య జనం ఆయన సగుణ రూపానికి ఆకర్షితులవడం వల్ల ఆ రూపం కనుమరుగవగానే జనసమూహమంతా శోకతప్తులవడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రభు యొక్క చరిత్ర వారి జన్మతో మొదలై ఇక్కడ సమాప్తమైంది. కానీ ప్రభు ప్రారంభించిన భక్తోద్ధరణ కార్యాలు, గాది మరియు సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ రూపంలో ప్రభు దర్శనం చేసుకునే వాళ్లకు ప్రభు అస్తిత్వం అనుభవంలోకి వస్తుంది.
వారి దివ్య సమాధి దర్శనం చేసుకున్న వారికి ప్రభు తమ భక్త కార్య కల్పద్రుమ బ్రీదం యొక్క అర్థాన్ని సార్థకం చేస్తూ కోరికలను తీరుస్తూ భక్తుల హృదయాలలో నిరంతరం వాసం చేస్తున్నారనే భావన దృఢమవుతుంది. అందువల్ల ఈ సమాప్తిలోనే ప్రభు కార్యోత్కర్ష బీజరూపంలో నిండి ఉందని మేము నమ్ముతున్నాం. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. జై సాయి మాస్టర్.